తను రాత్రిపూట జాబ్ చేస్తుందనే విషయం నాకు తెలుసు. చరణ్, తను జాబ్ చేస్తున్న విషయం నీకు మీ ఇద్దరికే తెలుసు అనుకుంటున్నారా? నాకు కూడా తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా? అయితే తను జాబ్కి వెళ్తున్న విషయం నీతో చెప్పిందా చరణ్? నాకు చెప్పలేదు, కానీ ఈరోజు నాన్నమ్మతో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆయనకి నేను అబద్ధం చెప్పలేను. ఇలా నేను జాబ్ చేస్తున్నానండి. నా ఫీజు కోసం నేను సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ జాబ్ లో జాయిన్ అయ్యాను. అందుకే ఈ శాలరీ వచ్చిందని చెప్దాం అనుకున్నాను. నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు అన్నారు. అయినా విషయాన్ని చెప్పేద్దామనుకుంటే ఇటు అత్తయ్య గారేమో నువ్వు మాకు తెలియకుండా ఏదైనా జాబ్ చేసినా సరే ఇంట్లో నుంచి గెంటేస్తాము అని అన్నారు. ఇప్పుడు ఆయనకు అబద్ధం చెప్పలేను. నిజం చెప్తే అత్తయ్య గారు ఇంట్లో నన్ను ఉండనివ్వరు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. తన స్వార్థం కోసం ఏదో సంపాదించుకొని పోగేసుకోవడం కోసం జాబ్ చేయట్లేదు మమ్మీ. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక తను జాబ్ చేస్తుంది. తన చదువు కోసం నా దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి రాకూడదని చెప్పి తన కష్టంతోనే చదువుకోవాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం నాతో చెప్తే జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ డబ్బులేవో నేనే ఇస్తానంటాను. కానీ నా దగ్గర చేయి చాచి డబ్బులు తీసుకోవడం తనకిష్టం లేదు. పోనీ ఆ విషయం నీకు చెప్తే కనుక నువ్వసలు ఒప్పుకో, చదువు మానేయి అంట. నా దగ్గర చేయి చాచి అడగలేక, నీకు చెప్పి చదువును ఆపుకోలేక తన సొంత నిర్ణయం తీసుకొని తన కాళ్ళ మీద తను నిలబడుతూ చాలా కష్టంతోనే తను చదువుకోవడానికి ఈ జాబ్లో జాయిన్ అయింది మమ్మీ.